రైట్ ఇక కేటీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ భవన్ కు పార్టీ కార్యకర్తలందరూ చేరుకుంటున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు లైవ్ లో. పవన్, మొత్తానికి అటు కేటీఆర్ విచారణ జరుగుతుంది, ఇటువైపు మాత్రం బీఆర్ఎస్ భవన్ కు కార్యకర్తలందరూ ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. సో భవిష్యత్ కార్యాచరణ ఇతర ముఖ్య అంశాలపై కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి పవన్? మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ భవన్లో కూడా అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ముఖ్య నేతలు కూడా ఇప్పటికే చేరుకున్నారు తెలంగాణ భవన్కి. ఇక్కడ చేరుకున్న నేపథ్యంలో లోపల సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఏసీబీ ఆఫీస్కు కేటీఆర్ చేరుకోగానే ముఖ్యంగా ఇక్కడ సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ కావచ్చు, ఈ యొక్క విచారణకు సంబంధించి కేటీఆర్ ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో దానిపైన కూడా పూర్తిగా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క బీఆర్ఎస్ భవన్కు అత్యధికంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి చూస్తున్నాము. లోపల యొక్క సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క కేటీఆర్ పైన కేసు పెట్టడం పూర్తిగా బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అగ్రనేతలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా మండిపడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. కావాలనే ఈ యొక్క కేసు A1గా పెట్టారో అతనికి కేటీఆర్కి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కూడా కావాలని రాజకీయ దురుద్దేశంతోనే ఒక కేసు పెట్టారని చెప్పి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ఇక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. చాలామంది ఈరోజు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ భవన్కు అత్యధికంగా అగ్రనేతలు కావచ్చు, నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా చాలామంది కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇక్కడ సార్ చెప్పండి, దీనికి కేటీఆర్ సంబంధించిన కేసును ఏ విధంగా చూడొచ్చు మనం? ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఆ రోజు 18వ తారీఖు నాడు కంప్లైంట్ ఇచ్చారు. 18వ తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే 19వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ చేశారు. ప్రాథమిక విచారణ లేకుండా ఎట్లా ఈ కేసులు ముందుకు పోతున్నాయి అంటే ప్రభుత్వం యొక్క దుందుడుక చర్య కానీ, లేకపోతే సంవత్సరం కింద జరిగినటువంటి విషయాలను తీసుకొని ఈరోజు మరి సంవత్సరం తర్వాత ఈ కేసును తీసుకొని దీన్ని ముందుకు తీసుకొచ్చి, అంటే కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్తూ ఇందులో ఎలాంటి లావాదేవీలు జరగలేదు, ఎలాంటి అవినీతి జరగలేదు, ఈ కేసు వల్ల నేను నా బామ్మార్దికో, నా సడ్డకునికో, లేకపోతే నా అన్నదమ్ములకో, నా స్నేహితులకో పైసలు నేను లంచం వచ్చే విధంగా నేను ఏం ప్రవర్తించలేదు, ఇక్కడి నుంచి బ్యాంకు నుంచి సీదా అక్కడ ఆ ఏదైతే ఎఫ్ఈఓ ఉన్నదో వాళ్ళకే వెళ్ళాయి, నేరుగా వెళ్ళాయి. కాబట్టి ఇక్కడ అవినీతి లేదు అని చెప్పి మొదటి నుంచి చెప్తా ఉన్నాడు. దానికి నేను సహకరిస్తా ఇన్వెస్టిగేషన్, కానీ ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ విషయాన్ని ప్రభుత్వం ఎప్పుడైతే తెర మీదకి తెచ్చిందో వెంటనే నేను అసెంబ్లీలో చర్చ పెట్టమని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశారు, స్పీకర్కి లెటర్ రాశారు. మా నాయకులంతా కూడా సంతకం చేసి 4 గోడల మధ్యలో ఇన్వెస్టిగేషన్ అని చెప్పి పిలిచారు. మీరు అంత అవసరం ఏముంది? 4 గోడలు కాకుండా 4 కోట్ల మంది ప్రజలకి ఈ కేసులో ఏం జరిగిందో అని చెప్పి అసెంబ్లీలో చర్చ పెట్టమంటే అసెంబ్లీలో చర్చ పెట్టలేదు. ఈరోజు మళ్ళీ అదే మాటలు, అవే నిరాధారమైన ఆరోపణలతోటి ఇక్కడ లంచాలు జరిగిందనడానికి ఏం లేదు కదా, నువ్వు పెట్టిన 120B లేదు కదా, నువ్వు పెట్టిన ఇంకో క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ టెస్ట్ 409 లేదు కదా, డబ్బులన్నీ కూడా నేరుగా వాళ్ళకి వెళ్ళి అని చెప్తా ఉన్నారు కదా. ఇక్కడ అవినీతి లేదు. ఇక్కడ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడం కొరకు ఆ రోజు ఒక పౌరుడిగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక మంత్రిగా నేను తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఆదాయం పెంచాలని, ఇక్కడ నిరుద్యోగతని రూపుమాపాలని చెప్పి ఈ రేస్ తీసుకొచ్చినని వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆ రోజు చెప్పిర్రు, మొన్న చెప్పిర్రు, ఈ రోజు చెప్తున్నారు, రేపు కూడా అదే చెప్తున్నాడు. అయినా కూడా ఈ కేసులో ఎందుకు ఇంత ప్రభుత్వం? ఆ రోజు లగచర్ల విషయంలో ఆ రోజు అట్లా చేస్తుంది. ఆ తర్వాత మరి ఫామ్ హౌస్లో గృహప్రవేశాన్ని పంచాయతీని గృహప్రవేశాన్ని తీసుకుపోయి పంచాయతీ అని చెప్పి మారక ద్రవ్యాలని చెప్పి ఆ రోజు ఆ రకంగా చేస్తుంది. అక్కడ కూడా ఎలాంటి మరి నిజ నిర్ధారణ కాలేదు కదా. ఈ ఫార్ములా కూడా ఎలాంటి లేకుండా కూడా ఈ రకంగా చేయడం, ప్రొసీజరల్ ల్యాబ్స్ అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే దానికి వేరే ఉంటుంది. ఈ రకమైన ఏసీబీ కేసులతోటో, లేకపోతే ఈడీ కేసులతోటో, ఇంకో రకమైన క్రిమినల్ కేసులతోటో తెలంగాణ ఉద్యమకారులని మరి కేటీఆర్ గారు ప్రశ్నించే తత్వాన్ని వారు ఇలా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, బయట మాట్లాడుతున్నారు, అనేక వేదికల మీద మాట్లాడుతుంటే 420 హామీలు ఇచ్చి అవి నెరవేర్చలేకుండా ఈ రకంగా కేసులు పెడితే ఉద్యమకారులు ఎవరు వెనకకు తగ్గరు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే ప్రజల కోసము, ప్రశ్నించడం కోసమే పుట్టింది. ముఖ్యంగా చూస్తే క్యాబినెట్ ఆమోదం లేకుండానే ఒక డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగాయని చెప్పి కూడా ప్రధానంగా ఇందులో ఏసీపీతో పాటు దీనికి సంబంధించి దానకిషోర్ కూడా కంప్లైంట్ కూడా చెప్పారు. అసలు దీన్ని ఎలా చూడాలి? ఇది ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి ఒక హోంమంత్రి ఆయన దగ్గర పెట్టుకొని ఈ తెలంగాణ ఇమేజ్ని, హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈరోజు కేటీఆర్ గారి మీద కుట్రపూర్వకంగా కేసు పెట్టి జైలు పంపాలని చూస్తాడు. కానీ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, తెలంగాణ కోసం ఎట్టయితే కొట్లాడి మేము తెలంగాణ సాధించుకున్నామో
కేటీఆర్ గారిని జైలు పోకుండా అవసరమైతే మా ఉస్మానియా జేఏసీగా మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడిస్తాం. ఎందుకంటే తెలంగాణ కోసం అనేక పథకాలు తీసుకొచ్చి భారతదేశంలో నెంబర్ 1 చేసిన కేసీఆర్ గారు అలాగే కేటీఆర్ గారిని వాళ్ళ ఇమేజ్ని దెబ్బతీయాలని మొన్ననే అన్నాడు, మేము ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే రాష్ట్రం బాగుంది, ఇప్పుడు బాగలేదని. ఆయన యొక్క సమైక్యవాది బయటపడుతుండు. అలాగే చంద్రబాబు నాయుడిని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ కుట్ర చేస్తుండే తప్ప కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎలాంటి తప్పు చేయలేదు. ఇంకొక కేసీఆర్ పైన కేసు పెట్టడాన్ని మనం ఎలా చూడవచ్చు? మీ యొక్క ఇదంతా కుట్ర భాగం అండి. రేవంత్ రెడ్డి గారు కావాలని చేస్తున్నారు. ఆయన అందరినీ డైవర్షన్ పాలసీ చేస్తున్నారు. హామీలు 420 హామీలు ఇచ్చిండు, దొంగ హామీలు ఇచ్చిండు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ, గజ దొంగ. ఆయనకు గుంపు మేస్త్రి, ఆయనకు పరిపాలన చేత కావట్లేదు. కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, కవితక్క వాళ్ళ ఫ్యామిలీ మీద కక్ష గట్టి ఇదంతా ప్రజలను మోసం చేస్తుండు. రేవంత్ రెడ్డికి అసలు రూలింగే రావట్లేదు. వేస్ట్ క్యాండిడేట్. మొత్తానికి చూస్తే బీఆర్ఎస్ సంబంధించిన అగ్రనేతలు కావచ్చు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ పైన మండిపడుతున్న పరిస్థితి చూస్తున్నాము. కావాలని ఒక కేసులు నమోదు చేశారు. ఎక్కడ అవినీతి జరగలేదని చెప్పి కూడా ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.